ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 12వ తారీఖు అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. సో ఈ వీడియోలో 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు గ్రామపాలన అధికారులు అనగా జీపీఓ నియామకాలకు సంబంధించి గందరగోళ పరిస్థితి నెలకొందనమాట. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖున 5,000 మందికి జీపీఓలకు నియామక పత్రాలు ఇచ్చేందుకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని చెప్పేసి సీసీఎల్ఏ కార్యదర్శి మకరందన్ అదనపు కలెక్టర్లకు రెవెన్యూ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లాల నుంచి బస్సుల్లో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీపీఓలకు సంబంధించి నియామకాలు పూర్తి స్థాయిలో మనకు ఆగస్టు 15వ తారీఖుకి సంబంధించి ఇందులో బస్సుల్లో జీపీఓలను తరలించాలని, వారితో పాటు కలెక్టర్ రావాలని చెప్పేసి ఆర్డీఓలు, తహసీల్దారు, ఇక ఆర్ఐలు కూడా హైదరాబాద్ రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వర్షాలు ఉన్నందున రెవెన్యూ సిబ్బంది అంత జిల్లాలో వదిలి వస్తే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి కొంతమంది అదనపు కలెక్టర్లు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లు. సో ఈ తరుణంలో 15 ఆగస్టు కార్యక్రమానికి ఉందా లేదా అని అయోమయంలో ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇందుకు సంబంధించి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట నియామకాలకు సంబంధించి. సో ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక హైదరాబాద్ సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో హైదరాబాదు డిజిటల్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే షాక్ ఇచ్చిన హైడ్రా మార్షల్ గ్రేటర్ హైదరాబాద్ 2024 జూన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో విపత్తు నిర్వహణ సంస్థతో పాటు ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలలు ఇలా అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడ నుంచి కాపాడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విపత్తు నిర్వహణ అక్రమాలపై హైడ్రా ఇందుకు సంబంధించి జూన్ 27 తేదీన హైదరాబాద్ నగరంలో అనేక అక్రమాలు కూల్చివేస్తూ కూకట్పల్లి, నల్ల చెరువు ఇలా ప్రాంతాల్లో అయితే వేగవంతం పనులు చేయడం జరిగింది. హైడ్రా నుండి ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట. మార్షల్గా పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు జీతాలు తగ్గించడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట. సో ఇక జీతాలు ఎందుకు తగ్గించాలి? నగరంలో విపత్తు నిర్వహణ ఆస్తుల పరిరక్షణ కోసం వీరు ముఖ్యంగా తమ విధులను కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక శాలరీస్ సంబంధించి అయితే పెంచాలనే విధంగా. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి మనకు ఆగస్టు 15 తారీఖు డెడ్లైన్ అయితే విధించడం జరిగిందనమాట. సో ఎవరు విధించారు ఏంటనే చూద్దాం. ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది. ఆర్సీయూపీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి హామీలను మర్చింది. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఇప్పటివరకు ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారును వేడుకుంటూ ఎదురు చూసాం. ఇక వేగం లేదు. అంటే సర్కారు తాడుపేట తెలుసుకుంటా ఈ నెల 15 వరకు అయితే డెడ్లైన్ అయితే విధించడం జరిగింది. ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి అసోసియేషన్ నేతలు హెచ్చరించారు. పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ కూడా చేయడం జరిగిందనమాట. తరలి వచ్చిన పెన్షన్లకు సోమవారం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా అయితే చేపట్టారు. వందలాది మంది ప్రభుత్వ పెన్షన్లు పాల్గొని రేవంత్ సర్కార్ని నిర్లక్ష్యాన్ని విరుచుకుపడడం జరిగిందనమాట. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ న్యాయ సమస్యలను పరిష్కరించాలని సర్కారు మొండి వైఖరిని కూడా నిరసిస్తూ నిరసనలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మనకు పెన్షన్లకు 2 గ్రూపులుగా విభజించాయి. అందులో వచ్చేసి పీఆర్సీ, డిఏలు ఎవరికి ఇవ్వాలనే ఇక అధికారాన్ని కేంద్రం తమ పరిధిలోకి మార్చుకోవడం సరికాదని చెప్పారు. పెన్షన్లకు నష్టం కలిగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని విమర్శించడం జరిగింది. ఇక కేంద్రం చట్టాలను రాష్ట్రాలను అనుసరించే అవకాశం ఉన్నందున పెన్షన్ల మెడపై కత్తి పెట్టిందని ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగిందనమాట. పెన్షన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 15 తారీఖు వరకు అయితే డెడ్లైన్ అయితే విధించడం అయితే జరిగిందనమాట. ఆ లోపు అందరికీ కూడా ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పాలని. సో పీఆర్సీ కావచ్చు, ఇతరత్ర బకాయిలు, పెండింగ్ బిల్లులు ఇవైతే ఉన్నాయి కాబట్టి డిఏలు. సో ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా 700 కోట్ల వరకు అయితే అమౌంట్ అనేది రావాల్సి అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద మరి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందజేస్తూ ఉంటానండి.